ఫ్రెండ్స్ ఈరోజు 744 XT వచ్చింది. కంప్లైంట్ అన్న అడిగి కనుక్కుందాము. అన్న ఏం నా కంప్లైంట్? ఫస్ట్ సెకండ్ రివర్స్ గేర్లో సౌండ్ వస్తుంది, కర్ర 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 అన్న. వ్యవసాయం సేద్యం చేసేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ వస్తుంది, రోటరీ వెటరీ కానీ 5 మడకలు దున్నేటప్పుడు కానీ సౌండ్ ఎక్కువ వస్తుంది అన్న. ప్రాబ్లం అని వచ్చినాం అన్న. మీ ఊరునా? బొక్సంపల్లి, రొద్దం మండలం. అన్న మీ పేరునా? జి రామాంజన్ రెడ్డి. సరేనా. ఇది రివర్స్ PTO XT గేర్ బాక్స్లో సౌండ్ అంటున్నారు. ఒకసారి ట్రైల్ పోదాం. ఇప్పుడు ట్రైల్ పోయేసేసి చూద్దాంనా సౌండ్ ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రైల్ పోయేసేసి మీకు సౌండ్గా నేను వినిపిస్తాను, చూద్దాం ఏం సౌండ్ వస్తుందో. నా స్టార్ట్ చేయనా? పదానా పదానా. అదేనా అదేనా అదేనా? పోలేనా పోలేనా? పదా పదా పదా, ఏం కాదు పదా, నేను వస్తాను. ఎన్నో గేర్లో ఉందినా? ఫస్ట్లో ఉందా? ఫస్ట్ గేర్లో ఉందా? రైట్, నా ఫస్ట్ గేర్లో ఉంది. దానా సెకండ్ ఏనా? సెకండ్ డే. అదేనా? రైట్ నా ఓకే నా. ఇది గేర్ బాక్స్ ఓపెన్ చేద్దాము. గ్యారేజీ తీసుకుని పోయి గేర్ బాక్స్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి చూపిస్తా. రివర్స్ అయినా రివర్స్. అబ్బో ఓకేనా ఓకేనా ఓకేనా. ఫస్ట్ రివర్సు సెకండ్ సౌండ్ ఉండే బండి ఇది. గేర్ బాక్స్ ఓపెన్ చేసినాము. బాక్స్ పక్కన పెట్టేసుకొని చూద్దాం దీని కంప్లైంట్. ఆల్రెడీ తెలిసిపోయింది దీని కంప్లైంట్ ఏమో, ట్రైల్ పోయినప్పుడే తెలిసిపోయింది. కానీ ఓపెన్ చేసి బయటికి పెట్టి మీకు చూపిద్దాం అనుకున్నాను. బేరింగ్ కొత్తది. దీనికి వచ్చే 2 బేరింగ్లు కానీ మార్చేద్దాం. 6209 2 దీనికి వచ్చేది కానీ మార్చేద్దాం. అవి కొంచెం ప్లేలు ఉన్నాయి, అవి కానీ మార్చేస్తే సరిపోతుంది. కూర్చోపెట్టినాము కొత్త బేరింగు. మాదేం తెలియదు, అన్నీ మేము ఊరికి తెచ్చిచ్చాము. ఫస్ట్ ఇలాగే ఇలా అది లాక్ కూర్చోబెట్టేసినాము. లాక్ దాని తర్వాత ఈ స్లీవ్, లాక్ తర్వాత ఈ స్లీవ్, ఈ స్లీవ్, ఈ స్లీవ్. 6209 బేరింగ్ ఆడొకటి కొత్తది. మామూలు సాదా వచ్చేది ఎర్నొచ్చి బయటేద్దాం. ఇంకో బేరింగ్ 6209. ఈ షాఫ్ట్, ఈ షాఫ్ట్, ఈ షాఫ్ట్ తర్వాత ఇక్కడ ఒక బేరింగ్ వస్తుంది. ఇది PTO క్లచ్కి వచ్చే షాఫ్ట్ ఇది. రైట్ రైట్ ఎన్ బేరింగ్ గుచ్చిపెట్టినాము. ఈ షాఫ్ట్ గుచ్చిపెట్టేసినాము. కింద లాకు, స్పేసర్లు ఇవన్నీ గుచ్చిపెట్టేసేసినాము. ఇంకా కవర్లు వేసేసి పైన ఆయిల్ సీల్ కాలరు, పైన కింద ఇది కవర్ వేసేసి జాయింట్ చేసి స్టైల్ పోదాం.
అట్లా 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 టచ్ అవుతున్నాడు ఆ వీల్ అది సౌండ్. అది అది సౌండ్. ఇది డ్యూయల్ క్లచ్ కాబట్టి ఇవి కానీ డ్యూయల్ షాఫ్ట్లు, 2 షాఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ షాఫ్ట్ బయట దీప నిదానం బయట. ఇంతకుముందు 540 RPMకి ఓన్లీ ఈ ఫ్లాంజ్ మాత్రమే వస్తాండి బయటికి. ఇప్పుడు టోటల్ క్లచ్ ప్లేట్లో కూర్చోవాలి కాబట్టి, పీటీ క్లచ్ ప్లేట్లో కూర్చోవాలి కాబట్టి ఈ షాఫ్ట్ వేసినారు. ఇది డ్యూయల్ క్లచ్, ఇది సింగిల్ క్లచ్, ఇది డ్యూయల్ క్లచ్. అవి ముక్కలు లాక్ కట్ అయిపోయేసేసి అదిగో అక్కడ పన్నాయి చూడండి ముక్కలన్నీ. ఇది దీని కంప్లైంట్. అవి ముక్కలు హలో, ఇది దీని లాక్. నేను మెసేజ్ చెప్పనా నా 4 గంటలకు అట్లా ఫోన్ పే చేస్తారంట. సర్లే సర్లేనా, సరేనా. అన్నదానికి వేసినారా? ఇది లాక్. సరే, ఇవన్నీ కట్ అయిపోయినాయి. ఇంకా 1900 మళ్ళీ సాయంత్రం. స్లీవ్ ఇక్కడ ఈ లాక్ కట్ అయిపోయేసేసి ఆ లాక్ ప్లీజ్ ఇట్లీ ఈ లాక్ ఇక్కడ కట్ అయిపోయేసేసి ఈ బేరింగ్ దగ్గర అయింది. ఈ స్లీవ్ వచ్చి అక్కడ అడ్డుపడింది. కొట్టే బయట పెట్టింది. అది దీని ప్లేస్, ఈ స్లీవ్ ప్లేస్ అది ఆడ అడ్డం పడి ఇక్కడ ఉండేసేసి ఆ లాక్ ఈడుంటుంది కట్ అయిపోయింది లాక్. ఎప్పుడైతే లాక్ కట్ అయిందో ఈ బేరింగ్ ముందర జరిగేసేసి ఈ స్లీవ్ వచ్చి ఈడ అడ్డం పడింది. షాఫ్ట్ ఇది వెనక్కి వెళ్ళిపోయింది. ఆ గేర్ వీల్ ఇట్లా అది దాంట్లో పెట్టు. ఇది టాప్ గేర్ ఫోర్త్ గేర్ వీల్. ఇది వెనక్కిది అట్లా దాంట్లో కూర్చోకోకుండా అది వచ్చి టచ్ అవుతుంది దానికి, అట్లా అది టచ్ అవుతుంది దానికి. అందుకని ఫస్ట్ రివర్సు సెకండ్లో సౌండ్ వస్తుంది, కానీ థర్డ్ ఫోర్త్లో సౌండ్ రాలే. ఎందుకు ఫోర్త్లో సౌండ్ రాలే? ఈ గేర్ వీలు లాక్ అయిపోతుంది కాబట్టి, దానికి టచ్ అయ్యే ఆస్కారం లేదు కాబట్టి, లాక్ అయిపోయింది కాబట్టి సౌండ్ రాలే. ఇది దీనిది పెట్టదాన్ని పెట్టి, ఇది దీని కంప్లైంట్. ఫస్ట్ రివర్సు సెకండ్లో సౌండ్ వస్తాండ. ఇది అదే బండి, ఇది కస్టమర్ ట్రైల్ పోయినాడు, కనుక్కుందాం. ఏమన్నా ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.